అండ్ మీలాంటి మనిషి ఒకరు ఉన్నారు ఏపీలో. ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు. అంటే మీరు చిన్నపిల్లల ఆకలి ఎలా తీర్చాలి అని చెప్పి ఆ తాపత్రయం మీరు ఉంటుంది కదా. పిల్లలు ఆకలే కాదు, వాళ్ళకు ఒక పౌష్టికాహారం ఇవ్వాలి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అది ఏ గవర్నమెంట్ అయినా సరే ప్రతి రూపాయి వాళ్ళకి చేరాలి, వాళ్ళు అది తినాలి అని చెప్పి ఆయన కూడా పరితపిస్తూ ఉంటారు. మీకు ఎంతమంది ఫాలోవర్స్, ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఆయనకు కూడా అంతే స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన వర్క్ చూస్తున్నప్పుడు అంటే మిమ్మల్ని అడగడానికి ఆయన గురించి మీరు సరైన పర్సన్ అనిపించింది నాకు. ఆయన వర్క్ చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంటారు మీరు? చూసారా ఎప్పుడన్నా మీరు గమనించారు? నేను యాక్చువల్గా ఆయన చూస్తుంటే ఇట్లా ఒక లాంటి నేను చాలా వీడియోస్ చూస్తానండి. ఆయన చూస్తాను. నన్ను నేను ఇన్వాల్వ్ అయిపోతా అంటే నేనుంటే ఆ ప్లేస్లో ఎలా రియాక్ట్ అయ్యేవాడిని అని ఫీల్ అవుతాను. ఆయన ఒక మాట అన్నారండి, ఎందుకమ్మా ఇలాంటి పనులు చేస్తున్నారు, ఇవి తిప్పి తిప్పి కొట్టి మన మీదకే వస్తాయి, చివరికి మంచాన పడతాము, ఈ 10 రూపాయలు ఆ చిన్నపిల్లల తిండికి వచ్చే డబ్బులు మీరు తింటున్నారు, దేవుడు ఏ రోజు వదిలిపెట్టడు మీ అందరినీ నాకిచ్చేస్తాడా అని అన్నాడు. ఆ వీడియో చూశాక నాకు ఎగ్జాక్ట్గా అండి, పిల్లలకి వచ్చేది, పిల్లలు దేవుడితో సమానం అంటారు. ఈ గవర్నమెంట్ హాస్టల్స్లో నేను చాలా విజిట్ చేశాను. కొన్ని అయితే దీన్ని సరిదిద్దేవాడే లేడా అని చాలాసార్లు ఫీల్ అయ్యాను నేను కొన్ని గవర్నమెంట్ హాస్టల్స్లో ఒక 10 minutes 20 minutes ఆ పిల్లలకి ఏం చెప్తానంటే, ఈ పెన్నులు లేవు, పెన్సిళ్ళు లేవు అని వాడి దగ్గర ఉంది, వీడి దగ్గర ఉందని అసూయపడే కంటే మనమందరం కలిసి, ఇప్పుడు మిమ్మల్ని మీరందరూ కలిసి ఉంటేనే ఏదైనా చేయగలరని అప్పుడప్పుడు చెప్పి వస్తుంటానండి. వాళ్ళ వాషింగ్ ఏరియా కానీ, వాళ్ళ టాయిలెట్స్ కానీ మన ఇంట్లో మనం ఎలా ఉంచుకుంటామో అలా ఉంచుకోవాలని వాళ్ళకి చెప్తాను. కానీ చాలా గవర్నమెంట్ హాస్టల్స్ అండి, ఎస్పెషల్లీ నేను విజిట్ చేసినవి చాలా అగ్లీగా ఉన్నాయి. అప్పుడు ఈ వీడియోస్ చూసినప్పుడు అనిపించింది, అబ్బా ఒకడు వచ్చాడు ఏదో ఒకటి సెట్ చేస్తాడని. నిజంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుందండి. ఇలాంటి వాళ్ళు అందరూ అలాగే ఆలోచిస్తే నాకు తెలిసి ఎవరు రెసిడెన్షియల్ హాస్టల్స్లో పెట్టరండి. అంత చాలా డెడికేషన్. అవునండి, ఇన్నేళ్ళుగా అవును ఆయన ప్రయత్నిస్తున్న కష్టానికి ఇప్పుడు మార్పు మొదలైంది. నిజమండి, ఎందుకంటే ఆయన ఎగ్స్ కనపడకపోయినా అడుగుతారు, అవును, రైస్ ఎక్సెస్ ఉన్నా అడుగుతారు, ఈవెన్ ఈ వెజిటబుల్స్ ఎవ్రీథింగ్ అలా చెక్ చేసే వాళ్ళు ఉంటే నిజంగా చాలా మార్పు వస్తుంది. సార్కి నిజంగా ఈ ఇంటర్వ్యూ సందర్భంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ద్వారా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని కొన్ని 100 మంది మారే ఛాన్స్ ఉంది. మీరు పిల్లలకి లంచం రూపాయి కూడా తీసుకోవద్దని చెప్తున్న వీడియో నేను చూశాను, నాకు చాలా ప్రౌడ్ ఫీల్ అయింది. యాక్చువల్గా నేను నా స్టూడెంట్ లైఫ్లో అనుకునేవాడిని, ఏదైనా ఎలక్ట్రిసిటీ బిల్ మీద పేరు మార్చడానికి కూడా 100 రూపాయలు 1000 రూపాయలు అడుగుతారు, ఎందుకు ఇలా తీసుకుంటున్నారని నేను చాలా బాధపడేవాడిని. మీరు ఆ మాట అంటుంటే ఇప్పుడు ఈ ఏజ్ గ్రూప్ పిల్లలకి చెప్తేనే వాళ్ళకి బ్రెయిన్కి ఎక్కుతుందండి. దాంట్లో 100 మందిలో 10 మంది మారినా ఇది చాలా హ్యూజ్, దాన్ని ఏమంటారు, ఒక విస్ఫోటనం జరగబోతుంది. నిజాయితీగా అవ్వబోతున్నారు పిల్లలు. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మీరు చేసేది ఇలాగే కంటిన్యూ చేయండి. వన్స్ అగైన్ ఈ ఇంటర్వ్యూ తరపు నుంచి మీకు థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడైనా ఆయన కలిసే ప్రయత్నం చేశారా? లేదండి, యాక్చువల్గా నేను చాలా మందిని కలవాలని నాకు ఉంది, కానీ ఒక్కొక్కసారి దొరకదు, ఒక్కోసారి ఏమో అంటే గట్టిగా అనుకుంటే అవుతుంది అంటారు కదా, కలుద్దామండి. బట్ అంటే ఇది పాసిబుల్ అవద్దా లేదో నాకు తెలియదు. అంటే నా మనసుకి ఏమనిపిస్తుంది అంటే, మీరు ఆయన కొలాబరేట్ అయితే అద్భుతంగా ఉంటుంది అనిపిస్తుంది. నేను మొన్న రీసెంట్గా అంటే మొన్న లేట్ నైట్ 11:30కి ఆ టైంకి నేను వీడియో చూస్తున్నప్పుడు సార్ వీడియో వస్తే నేను చూసి అనుకున్నాను, ఒక ఈవెంట్కి సార్ని పిలిస్తే ఎలా ఉంటుందని అనిపించింది. ఆయన చేత పిల్లలు కొట్టిద్దాము. ఈ ప్యూర్ సోల్స్ ఊరికినే ఏర్పడవండి, ఇవి ఎక్కడో చోట అన్నీ చూసి ఎక్స్పీరియన్స్ అయ్యి, నిజంగా అండి మనిషి జన్మకి మనం తాపత్రయం పడి సంపాదిస్తున్నాం కానివ్వండి, ఒక ఇల్లు కడతాం, అద్భుతంగా ఉంటుంది. రెండో ఇల్లు కడతాం ఆత్రంతో, మూడోది కడతాం, కానీ దేంట్లో ప్రశాంతంగా ఉండలేమండి. అదే మీరు ఒకటే ఇంట్లో ప్రశాంతంగా మనం నిజాయితీగా సంపాదించిన డబ్బులతో ఉన్నాం అనుకోండి. ఇప్పుడు ప్రతి సిటీలో నాకు చిన్నప్పుడు ఒక కోరిక ఉండేదండి, ప్రతి సిటీలో ఒక ఇల్లు ఉండాలి, ట్రైన్ ఎక్కడ ఆగితే అక్కడ ఒక ఇల్లు ఉంటే బాగుండు అనిపించేదండి. నిజమండి, కానీ అవన్నీ వేస్ట్ అండి. యాక్చువల్గా నిజాయితీగా నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తానండి,
పిల్లలకి స్కూల్లో కానీ హాస్టల్స్లో కానీ ఏదైనా ఎక్కడ కలిసినా ఒక మంచి మాట చెప్పండి, వాళ్ళ బ్రెయిన్లోకి ఇంజెక్ట్ అయ్యే మాట చెప్పండి, అది ఏదో ఒక రోజు పనిచేస్తుందండి. నాకు ఈ సందర్భంగా నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివానండి. నా స్కూల్ టీచర్స్ కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. చాలా బెస్ట్ స్టాఫ్. నేను మారుమూల ప్రాంతంలో ఈ పర్కాల చిట్యాల గ్రామంలో చదివానండి. చాలా బెస్ట్ స్కూల్. ఆ ఫ్యాకల్టీ కానీ ఆ స్టాఫ్ కానీ నేను అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తాను. వాళ్ళు ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు, కానీ నా బాధ్యతగా నేను వెళ్ళి కలుస్తున్నాను. మోయినుద్దీన్ గారు, మీరు ఇన్ని గొప్ప పనులు చేస్తున్నారు, మంచి మాటలు చెప్తున్నారు, అయితే మీ మీద కూడా ఒక విమర్శ ఉంది. చెప్పండి. మోయినుద్దీన్ ఇదంతా చేస్తుంది రాజకీయంగా ఎదగడానికి, అతనికి భవిష్యత్తులో రాజకీయ నాయకుడు అవ్వాలన్న ఆలోచన ఉంది, దానికోసమే ఈ సేవ కానీ ఈ మంచి మాటలు కానీ అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఇది బెస్ట్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ దాకా వచ్చింది. నేను ఒక చోట జాతకం చూపించానండి. చూపిస్తే నువ్వు పెద్ద లీడర్ అవుతావు, ఒక పెద్ద రాజకీయవేత్త అవుతావు, నీకు తిరగలేదు అని ఒక అతను చెప్పాడు చెట్టు కింద ఎవరో. అది సరదాగా ఫ్రెండ్స్తో చెప్పుకుందండి. నిజంగా అండి, నాకు నా బ్రెయిన్కి పాలిటిక్స్ కానీ అవన్నీ నాకు ఆలోచన కూడా రాదండి. నాకు ఏదో కొన్ని సామాన్లు తీసుకున్నామా, వంట వండామా, పిల్లలకి పెట్టామా, దీని నెక్స్ట్ ఏంటనే కూడా నాకు ప్లానింగ్ లేదండి. అంతా ఎవ్రీథింగ్ నేను ఇందాక అన్నట్టు ఇదంతా స్క్రిప్టెడ్ అని ఎలా అన్నాను, ఎవ్రీథింగ్ విల్ బి డిసైడెడ్ బై ద. ఇదంతా స్క్రిప్ట్ అంటే మన స్క్రిప్ట్ అనుకుంటారు. దేవుడి స్క్రిప్ట్ అండి. అలాగే ఏదో ఒకటి ఉంటుంది, కానీ రాజకీయాల్లోకి వచ్చి అంటే అంత ఆలోచన లేదండి, అంత ధైర్యం కూడా లేదు. నేను చాలా పిరికివాడిని. పిరికివాడిని అంటే గుర్తొచ్చింది, ఇది ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, బట్ మా ఆడియన్స్ కోసం మళ్ళీ అడుగుతున్నాను. గుజరాత్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది, మీ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది, భయపడిపోయారట, వణిగిపోయారట. అసలు ఆ ఫోన్ కాల్ ఏంది, ఎందుకు వచ్చింది, ఎలా హ్యాండిల్ చేశారు? నేను మన బంజారా హిల్స్ స్టార్ హాస్పిటల్లో నా వైఫ్కి ఏదో చిన్న చెకప్ కోసం వెళ్ళానండి. ఓకే. తను ఒక చోట కూర్చోబెట్టాను, నేను ఫోన్ ఎత్తాను. ఎత్తగానే आप पे एक एफआईआर बुक हुआ हमारे गांव में, आप इमीडिएटली आके मिलना पड़ेगा అని బెదిరించారు. వెంటనే రావాలి గుజరాత్, వచ్చేయాలి నువ్వు ఇప్పుడే, రేపు పొద్దుటికల్లా వచ్చేయాలి, నీ మీద ఎఫ్ఐఆర్ ఉంది, లేకపోతే మా టీం వచ్చి నేను ఎత్తుకెళ్తామన్నారు. నాకు అర్థం కాలేదండి, భయం వేసింది, చెమటలు కూడా పట్టినాయి. పక్కకి వెళ్ళి నాకు ఒకసారి క్లియర్గా చెప్పండి, ఎందుకు ఎఫ్ఐఆర్ బుక్ చేశారు, నేను ఏం చేశానండి. లేదు నువ్వు ఒక పిల్లోడిని ఎత్తుకెళ్ళావు 10-15 సంవత్సరాల క్రితం, ఎత్తుకెళ్తే వాడు నీ దగ్గరే ఉన్నాడు, నీ స్కూల్లోనే ఉన్నాడు అంటే, నాకు స్కూల్ ఎక్కడ 15 సంవత్సరాల క్రితం పిల్లోడిని ఎక్కడ తీసుకొచ్చారని అన్నీ ఒకసారి రివైండ్ చేసుకుంటే, పని చేయండి, నేను వచ్చి కలుస్తాను, కానీ ఆ పిల్లోడి ఫోటో మీ దగ్గర ఇప్పుడు ఉందన్నారు కదా, నాకు పంపించండి అన్నాను. వాట్సాప్ చేశారండి. ఆ అబ్బాయి యాక్చువల్గా హనంకొండలో మల్లికాంబ మనోవికాస కేంద్రం అనే ఒక స్కూల్ హోమ్ ఉంది, చైల్డ్ హోమ్ ఉందండి, డిజేబుల్ కిడ్స్ హోమ్, చాలా బెస్ట్ హోమ్ అండి. అక్కడ అబ్బాయి ఫోటో అన్నం తినే వీడియో, వాళ్ళు అక్కడ ఫుడ్ సర్వ్ చేయడానికి వెళ్ళాను. వెళ్తే అక్కడ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్న ఒక అబ్బాయి అది వీడియో చూసి పాజ్ చేసి, అరే వీడు మా ఊరోడే కదా, ఎప్పుడో తప్పిపోయాడు అని వాళ్ళ నాన్నకు ఆ ఫోటో పంపించారు. వీళ్ళు ఏమనుకున్నారు, స్పాన్సర్ వచ్చి లండన్ అతను ఆ వీడియోని స్పాన్సర్ చేశారు. వీళ్ళు లండన్లో ఉన్నాడేమో, లండన్ పట్టుకెళ్ళిపోయారేమో అని వాళ్ళ ఫాదర్ కొంచెం ఊర్లో పరపతి అది ఉన్నవాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏదో కేసు బుక్ చేశారు. బుక్ చేసి పోలీసు వాళ్ళు వస్తారు మీ దగ్గరికి అది ఇది అంటే, నేను అప్పుడు అన్నాను, వాడు ప్రశాంతంగా వరంగల్లో హనంకొండలో ఒక హోమ్లో హాయిగా ఉన్నాడు, మీరు అందరూ వస్తే నేనే తీసుకెళ్ళి అప్పచెప్తాను అని అన్నారు. వాళ్ళు ఒక 2-3 డేస్ 2 డేసేనండి, 48 అవర్స్లో మొత్తం టీం వచ్చారు, వాళ్ళ ఫాదర్ని తీసుకొచ్చి. పోలీసులు కూడా వచ్చారా? ఒక పర్సన్ వచ్చాడు వాళ్ళతో పాటు, వచ్చి ఇట్లా ఇది అంటే వాడు నవ్వుకున్నాడు, అరే ఇదా ఇష్యూ అని. అక్కడ తీసుకెళ్ళాను, మేడంతో మాట్లాడి వీళ్ళకి ఇది ఇలా జరుగుతుంది మ్యామ్, ఇది గుర్తుపట్టారంటే, చాలా సంతోషం సార్, వాళ్ళ ఫాదర్ వాడు నేనే చాలాసార్లు అనుకున్నాను. యాక్చువల్గా మిస్సింగ్ చైల్డ్ అండి మనం. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడో 14 సంవత్సరాల క్రితం ఆ అబ్బాయిని తీసుకెళ్ళి ఆ హోమ్లో అప్పచెప్పారు. మేడం చాలా జాగ్రత్తగా చూసుకున్నారు, ఎదిగాడు. ఇప్పుడు నాకు తెలిసి చాలా వయసు కూడా అప్పటికి 20-26 సంవత్సరాలు వచ్చేసింది. వాళ్ళ నాన్నని చూడంగానే ఆ బాబు ఎగ్జాక్ట్లీ అది చెప్తున్నానండి. ఇప్పుడు ఇది అక్కడ మేడం అంతా అప్పచెప్పి ఇచ్చేద్దాం సార్ అందరిని తీసుకురండి అంటే, నేను వాళ్ళని ఇక్కడ ఫ్లైట్ దిగ్గానే అందరం కలిసి
వెళ్ళామండి. వెళ్ళాక అక్కడ షూట్ జరుగుతుందండి. వాడు యాక్చువల్గా వాళ్ళు బ్రాహ్మిన్స్, చికెన్ లెగ్ పీస్ తింటున్నాడు మనోడు అప్పుడే. ఓకే. 12:40కి 12:40కి ఇట్లా తింటున్నవాడు అట్లా చూశాడండి. నేను అంత దూరంలో ఉన్నాను. అసలు అంత మతిస్థిమితం లేనివాడు 15 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఫాదర్ని గుర్తుపట్టి వాడు కోపాన్ని వెళ్ళగక్కుతున్నాడు. ఇన్ని రోజులు ఎటు వెళ్ళావు నువ్వు? ఆ సీన్ చూస్తే అండి, నేను చెప్తున్నాను కదండి, ఇలాంటివి చాలా ఉన్నాయి. అసలు అది చూస్తే నాకు సౌండ్ లేదండి, ఇదంతా డ్రై అయిపోయింది నోరు. ఈ గూస్ బంప్స్ ఎలా వస్తున్నాయి చెప్తుంటే నా face కూడా అట్లాగే ఉంది. అసలు వాడు వచ్చి ఇట్లా హగ్ చేసుకొని చిన్నపిల్లలు ఇప్పుడు మీతో ఎక్కడికి వెళ్ళావు నాన్న అని ఇట్లా కొడతారు చూసారా, అట్లా కొడతా ఎక్కడికి వెళ్ళి మీకు వీడియో పంపిస్తాను నేను. ఆ వీడియో చూడండి. మేము మొత్తం ఆ టీం అంతా అసలు షాక్ అయ్యేలా చూసామండి. చూసరికి వాళ్ళ ఫాదర్ అంతా అయిపోయాక వచ్చి చేయి పట్టుకొని ఒక్కసారి ఊరు వస్తే ఒక పెద్ద సింహాసనం వేసి దాంట్లో మిమ్మల్ని గజమాలు వేసి ఊరంతా తిప్పుతాం మేము. అసలు ముస్లిమ్స్ని హేట్ చేసే విలేజ్ మాది. మా విలేజ్లో ఈవెన్ ఒక కోడిగుడ్డు కూడా తినరు, ఎవరు యాక్సెప్ట్ చేయరు, అంత కఠినంగా ఉంటారు. దేవుడు మాకు ఏ విధంగా బుద్ధి చెప్పాడో తెలియదు కానీ ఒక ముస్లిం పర్సన్ మూలంగా నా కొడుకు మళ్ళీ నాకు దక్కాడు అని అసలు ఆయన సంతోషం కావదు. అది ఒక తండ్రి ప్రేమ. గట్టిగా హద్దుకొని మీరు నా నంబర్ తీసుకుని నా నంబర్ తీసుకున్నారు, గుజరాత్కి ఒక్కసారి నేను టికెట్ బుక్ చేస్తాను, వచ్చేసేయండి, వచ్చి మిమ్మల్ని ఆ ట్రాక్టర్లో ఏదో సింహాసనంలా కూర్చోబెట్టి మిమ్మల్ని ఊరేగిస్తారు. మీరు అంత మాట అన్నారు, చాలా థ్యాంక్స్ అండి. 15-16 ఏళ్ళుగా ఆ తండ్రి బిడ్డ కోసం ఎతకతానే ఉన్నాడు. అవునండి. మీ రూపంలో ఆ బిడ్డ, మీ వల్ల ఆ బిడ్డ కనిపించారు. అసలు నవాబ్ కిచెన్ సక్సెస్ ఇది కదా. ఎగ్జాక్ట్లీ, నేను అదే ఫీల్. ఇలాంటి మూమెంట్స్ కదా సక్సెస్. లైఫ్ లో అందరికి దొరకని మూమెంట్స్. అవునండి, చాలా రేర్ గా దొరకాయి. ఇది కదా సక్సెస్. అవునండి. అండ్ మీరు ఇంత సర్వీస్ చేస్తూ వస్తున్నారు కదా. సరే, అది బేసిక్గా మీ బిజినెస్ అవ్వచ్చు, బట్ దీంట్లో సర్వీస్ ఓరియంటెడ్ చాలా ఉంది.